హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ బై ప్రవి. సో ఈరోజు నేను నా ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే కనుక మీకు చూపించబోతున్నాను. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఊరు నుంచి వచ్చేటప్పుడు శనక్కాయలు అయితే కనుక తీసుకువచ్చానని. సో చాలా మట్టిగా ఉన్నాయి కదా, వీటిని ఒక గంట సేపు నీళ్ళల్లో నేను అలా పెట్టేసి ఉంచానండి. మట్టి అంతా దిగుతుంది కదా. సో దాని తర్వాత ఒక గంట తర్వాత ఇలా చక్కగా కడుక్కుంటున్నాను అనమాట వీటిని. ఇవి ఒక 2 to 3 టైమ్స్ వరకు అయితే కనుక వాష్ చేసుకుంటేనే వాటికి ఉన్న మట్టి అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకవేళ అందులో ఏమైనా పాడైపోయినట్టు ఉంటే కూడా అవి తీసి పక్కన పెట్టేసేసుకొని ఈ శనక్కాయలు ఏవైతే ఉంటాయో అవి ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అయితే కనుక పోసుకోవాలండి. ఒకసారి చూసుకోండి, ఏదైనా కానీ మునిగేంత వరకు ఉంటే కనుక చక్కగా బాయిల్ అవుతాయి అన్నమాట. సో వీటిని స్టవ్ పైన అయితే కనుక పెట్టేసుకుంటున్నాను. దానికి సరిపోయేంత కనుక ఉప్పు అయితే కనుక యాడ్ చేసుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఉప్పు యాడ్ చేసుకుంటారు? మాకైతే కనుక ఉప్పు యాడ్ చేసుకొని నేను బాయిల్ అయితే కనుక చేసుకుంటాను అనమాట. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి అవి బాయిల్ అవ్వడానికి. ఎందుకంటే పాప స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి కదా. నేను ఖచ్చితంగా డైలీ ఏదో ఒకటి ఇలాంటి స్నాక్స్ అయితే కనుక పెడుతూనే ఉంటానండి. సో తను స్కూల్ నుంచి రాబోయే ముందైతే కనుక ఇలా చేసి పెట్టుకుంటే కనుక తనకి రాగానే ఈజీగా తినడానికి ఉంటుంది. సో ఆ తర్వాత నేనైతే మధ్యాహ్నం ఏవైతే క్లాత్స్ ఉంటాయో ముందు రోజువి అవైతే కనుక తీసుకొచ్చేసి ఇక్కడ అయితే కనుక ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకొక టైం అయితే కనుక వేసాను, ఎందుకంటే ఊరు నుంచి రాగానే చాలా బట్టలు అయితే కనుక ఉండిపోయాయి అనమాట. సో సెకండ్ టైం అయితే కనుక మళ్ళీ వేసానండి. ఎందుకంటే నాకు ఇంకా బట్టలు చాలా ఉన్నాయి. కొన్ని బ్రష్ పెట్టి ఉండేటట్టయితే సపరేట్గా పెట్టుకుంటాను. వైట్ కలర్ ఉండే క్లాత్స్ ఏవైనా కూడా నేను మిషన్లో అయితే కనుక వేయనండి, చేతితోటే సబ్బు పెట్టి ఉతికేసుకుంటాను అనమాట. మిగతా ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వాషింగ్ మిషన్కి వేసుకుంటాను. అవైతే కనుక ఇదిగోండి పక్కన ఇట్లా బుట్టలో సపరేట్గా పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అవి కలిస్తే మళ్ళీ ఏదైనా కలర్ చేంజ్ అవి నా కలర్ అంటుకున్నా బాగోదు కదండి వేసుకునేటప్పుడు. అందుకని వాటిని మాత్రం సపరేట్గా పెడతాను. అండ్ ఇక్కడ రంజిత్ వచ్చేసి పాపను తీసుకొచ్చేసారనమాట స్కూల్ నుండి. ఇక తనకి స్నానం అయితే కనుక చేయించాలి. స్కూల్ నుంచి రాగానే చాలా అల్లరి చేసేస్తుందండి. సో అందుకనేసి అని, ఎందుకంటే ఎప్పుడో మధ్యాహ్నం 12:30కి తింటారు కదా, ఆకలి అనిపించేస్తుంటుంది కదా వాళ్ళ కడుపుకి. అందుకని సో ఇక్కడ మొత్తం లగేజ్ ఇది ఏదైతే కనుక క్యారేజ్ ఉంటుందో అవన్నీ తీసేసి నేను షింక్లో వేసేస్తానమాట వాష్ చేయడం కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలైతే కనుక తీసి పెట్టానమాట. ఆ పాల మీద మీగడైతే కనుక తీస్తున్నానండి ఇక్కడ. ఎందుకంటే నేను ఇంట్లోనే నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకుంటాను, బయట అస్సలు అయితే కనుక కొననండి. ఎందుకంటే బర్రెల నుంచి డైరెక్ట్గా నేను మాకు పోస్తారనమాట పాలు, కాబట్టి దాని మీద మీగడైతే కనుక చాలా వస్తుందండి నాకు. డబల్ టైం అనేది కూడా నేను తీస్తానమాట ఒక్కొక్కసారి మీగడ అనేది. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ ఇది రెండోసారి అనమాట ఇప్పుడు నేను తీయడం అనేది పాల మీద మీగడ. చాలామంది పెరుగు మీద తీస్తారంటారు, బట్ నాకైతే పెరుగు మీద తీయడం చేత కాదండి. ఎందుకంటే ఇంకోటి మా ఇంట్లో పెరుగు అంత యూజ్ చేయరనమాట. నేనైతే అస్సలకే ముట్టుకోను. ఏదో పాలంటే కనుక అప్పుడప్పుడు టీ తాగుతాను కాబట్టి సో పాల మీద అయితేనే తీస్తానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలు కూడా పెట్టేస్తున్నాను పాపకి. తను స్నాక్స్ అనేటివి శనక్కాయలు తినిన తర్వాత పాలు కలిపి ఇద్దాం అనేసి అని. అండ్ ఇక్కడ ప్లేట్లు అయితే కనుక సర్వ్ చేస్తున్నాను అనమాట. తను స్నానం చేసేసి తను రెడీ చేయించిన తర్వాత ఇక్కడ రంజిత్కి అలాగే పాపకి ఇద్దరికి కూడా ప్లేట్లో ఇచ్చి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవి ఇచ్చేస్తున్నానండి. వాళ్ళు చక్కగా తినేస్తారనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను కొంచెం టీ అయితే కనుక పెట్టుకుంటున్నాను మా ఇద్దరికి, రంజిత్కి నాకు. అలాగే పాపకు వచ్చేసి పక్కన బాయిల్ చేశాను కదా పాలు, సో అది తన కోసం అనమాట. సో ఇక్కడ టీ పౌడరు షుగర్ వేసేసి టీ అయితే కనుక బాయిల్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది నా వీడియోస్ నచ్చుతున్నాయో దయచేసి కామెంట్ రూపంలో అయితే కనుక తెలియజేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఇంకా మీరు పుష్ చేసినట్టు ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి ఆలోచనలు ఉంటే కనుక నాకు తెలియజేయండి. సో ఇక్కడ టీ అయితే కనుక బాయిల్ అయిపోయింది, చక్కగా దాన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను. ఈ చలికాలంలో వేడిగా టీ తాగితేనే బాగుంటుందండి. అబ్బా అదొక హాయిగా అనిపిస్తుంది. నాకైతే ఎంత తృప్తిగా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ టైమ్స్. ఒక్కొక్కసారి మార్నింగ్ కుదురుతుంది, లేదంటే కనుక ఈవినింగ్ రంజిత్ వచ్చిన తర్వాత ఇద్దరం చక్కగా ఇలా టీ అయితే కనుక తాగుతాం అనమాట. అండ్ ఇక్కడ మా బుజ్జిదాన్ని పిలిచేసి దానికి పాలైతే కనుక ఇచ్చేస్తున్నాను. తనకి డ్యాన్స్ క్లాస్కి టైం అవుతుందండి. స్కూల్ నుంచి రాగానే తను స్నాక్స్ తినేసేసిన తర్వాత పాలైతే కనుక ఇస్తాను అనమాట, తాగుతుంది. ఆ తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే కొంచెం టైంలో తను కొంచెం చదివిస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్లిప్ టెస్ట్స్ జరుగుతున్నాయి అనమాట. సో తనకి తెలుగు రైమ్స్ అయితే కనుక హోంవర్క్ ఇచ్చారు, చదువుకొని రమ్మని చెప్పేసి అని. ఇక్కడ అదే తనకి నేర్పిస్తున్నాను. కానీ చక్కగా చదువుకుంటుందండి, నాకైతే కనుక ప్రాబ్లం అయితే లేదు. మా ఇద్దరు పిల్లలతో కూడా
బాబు అలాగే నేర్చుకుంటాడు, పాప అలాగే చెప్పింది చెప్పినట్టుగా వింటూ ఉంటారనమాట. ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఈ అదృష్టం అనేది, పిల్లల మాట వింటూ ఉంటే. సో దానికి ఇట్లా హోంవర్క్ రాసుకునేటివి అలాగే చదువుకునేటి ఉంటే కనుక అవి నేను ఈ టైంలో ప్రిపేర్ చేయించేస్తాను. తర్వాత రంజిత్ వచ్చేసారండి, పాపకి టైంకి అయితే కనుక భరతనాట్యం క్లాస్కి టైం అయింది. సో తనైతే కనుక తీసుకొని వెళ్తున్నారనమాట. సో అడుగుతున్నారు ఏమన్నా కూరగాయలు ఏమన్నా కావాలా అని చెప్పేసేసని. అండ్ ఇక్కడ తను 8:00కి రిటర్న్ అవుతుంది అనమాట, క్లాస్ అయిపోతుంది. సో ఈ లోపు నేను డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈరోజు నైట్కి బియ్యపు రొట్టె చేస్తున్నానండి. సో మీలో ఎంతమందికి బియ్యపు రొట్టె వచ్చో చెప్పండి. నాకైతే కనుక చాలా అన్నీ అలవాటేనండి. బియ్యపు రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇవన్నీ కంపల్సరీగా చేస్తాను. డేలో ఎప్పుడో ఒక్కసారి అనమాట రైస్ అనేది తినేది. మా పిల్లలు కూడా చక్కగా అలవాటు అయిపోయాయండి రొట్టెలు అయితే కనుక. అండ్ ఇక్కడ ఇదిగోండి ప్లేట్లోకి అయితే కనుక బియ్యపు పిండి తీసుకున్నాను. అందులో కాస్త లైట్గా ఉప్పు అయితే కనుక కలుపుకొని చక్కగా దాన్ని వేడి నీళ్ళతో అయితే కనుక కలిపేసుకుంటాను. అండ్ బియ్యపు రొట్టెలోకి ఇక్కడ వచ్చేసి నేను దోసకాయ పప్పు అయితే కనుక వండుతున్నానండి. సో ఆల్రెడీ నేను తిరుమాత కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో తిరుమాత పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes బాయిల్ అనేది చేస్తానన్నమాట పప్పుని. సో ఇదైతే కనుక పక్కన అయితే కనుక నాకు ఈరోజు టమాటో పప్పు బియ్యపు రొట్టెల్లోకి నేనైతే కనుక ప్రిపేర్ చేశానండి. అండ్ ఇంకా మీరు ఏం డిన్నర్ చేయబోతున్నారు ఈరోజు? అండ్ ఇక్కడ వచ్చేసి నేను బియ్య పిండి కూడా తడిపి అయితే కనుక పెట్టేసుకున్నాను. మరి చపాతీ పిండిలాగా అయితే కనుక తడపకూడదని ఎప్పుడు కూడా బియ్య పిండి కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ తడి క్లాత్ మీద నేనైతే కనుక బియ్యపు రొట్టెని అయితే కనుక చేస్తాను. ఎందుకంటే చాలామందికి పొడితో అలవాటు ఉంటుంది అనమాట జొన్న రొట్టె. నేను జొన్న రొట్టె పొడితో చేస్తాను, తడితో చేస్తాను. బియ్యపు రొట్టె మాత్రం తడి దాని మీదనే నేను ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా అయితే కనుక తొందరగా అయిపోతాయండి. చాలా అంటే చాలా ఈజీ అండి. జొన్న రొట్టెలు పొడితో చేసేదానికంటే ఇలా తడితో చేసేటివే తొందరగా అయిపోతాయి అనమాట. నాకు ఇది చాలా బాగా అలవాటు అయిపోయింది, మొదటి నుంచి అలవాటు ఉండడం ద్వారా అనమాట. సో ఇలా పూర్తిగా చేసిన తర్వాత మనము పెనం మీద అయితే కనుక వేసుకొని బియ్యపు రొట్టెని చక్కగా కాల్చుకోవాలి. వేసేటప్పుడు మీరు ఏదైతే కనుక వేస్తున్నారో అది జాగ్రత్తగా తీసుకోవాలి, అతుక్కోకుండా. ఇలా మెల్లగా తీస్తేనే మీకు రొట్టె అనేది పెనం మీద చక్కగా అతుక్కొని అది ఫ్రై అయితే కనుక అవుతుంది. అండ్ దాన్ని ఎక్కడైనా సైడ్ సెట్స్లో ఇట్లా అడ్జస్ట్ అయితే కనుక చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా చపాతీ లాగానే ఆయిల్ అయితే కనుక వేసుకొని మీరు కాల్చుకోవచ్చు. సో రెండు వైపులా ఇలా చక్కగా కాల్చుకోవాలి, చుట్టూరు తిప్పుకుంటూ. ఎందుకంటే పచ్చిగా ఉంటే కనుక కడుపు నొప్పి అనేది వస్తుంది అనమాట. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మీతో నేను చెప్తున్నాను. సో ఈ వ్లాగ్ అనేది ఎలా ఉందో కనుక మీరు నాకు తెలియజేయండి. ఈ రోజుకి ఇదేనండి మా డిన్నర్, బియ్యపు రొట్టె విత్ దోసకాయ పప్పు అనమాట. సో నా వ్లాగ్స్ నచ్చితే, నా ఛానల్ నచ్చితే కనుక కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.